కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. యేసయ్య స్తోత్రములు తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వలోక జగద్రక్షకుడా, స్తోత్రములు నాయన. దయతో నన్ను క్షమించండి. ఇంకా బిడ్డలు రావలసి ఉన్నది, త్వరపెట్టి ఆకర్షించుకొనండి. చక్కటి మంచి వాతావరణం ఇచ్చారు, మీ వందనాలు తండ్రి. నన్ను కూడా ఈ సమయంలో మీ సిలువలో మరుగు చేసి మీరు మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవిని, మీ వాక్యాన్ని గ్రహించుకునే హృదయాలను మా అందరికీ దయచేయండి. నిద్రమత్తును దూరపరచండి. సాతానుకి స్థలంలో అధికారం లేకుండా చెయ్యండి. క్రీస్తు యేసులు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మనలను ఈ రీతిగా ప్రేమించి మరి యొక్క ఆదివార దినాన్న ఈ రీతిగా ప్రభువును సేవించడానికి, ఆరాధించడానికి ప్రభువు మనకి మరి యొక్క సమయం ఇచ్చిన క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం. నేనైతే చాన్నాళ్ళుగా మీకు నేర్పించే ప్రయత్నం వస్తూనే ఉన్నా. ఈ సమయానికల్లా అందరూ చర్చి అంతా చక్కగా సమావేశమై ప్రభువు మాటల కొరకు ఆసక్తిగా ఎదురు చూడవలసిన సమయం. దైవజనుడే ఇంకా మీరు వస్తారు అని ఎదురు చూసేటువంటి క్రమశిక్షణ రాహిత్యముగా మీరు కనబడుతున్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ప్రభువును క్రమశిక్షణతో సేవించటం నేర్చుకోండి. సరే, ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోతే ఏదైనా కాస్త ఆలస్యం అవడం అన్నది సహజం. మీకు కడుపులో భయం ఉండాలి. భక్తి కంటే ముఖ్యంగా భయం ఉండటం నేర్చుకోండి. అది సాధన చెయ్యండి. నిజానికి భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి వస్తుంది. భక్తి ఉంటే భయం ఉండాలన్న రూల్ లేదు. భక్తిగా ఉండటం ఒక చిన్న సాధన. దేవుడైతే మన నుంచి ఏం కోరుకుంటాడు? ఆయన భయభక్తులతో యెహోవాను సేవించాలని కోరుకుంటాడు. బైబిల్ మనం ఎంత నేర్చుకున్నా భక్తి భయము మొదట నేర్చుకోండి. దేవుని సన్నిధికి వచ్చాక భక్తిగాను భయముతోనూ ప్రభువును సేవించటానికి తీర్మానించుకొని ఉండాలి. మనం మూలవాక్యంగా మలాకీ గ్రంథంలో చదువుకున్నాము. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు. ప్రవక్తను మరుగు చేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు అందరూ జాగ్రత్తగా వినండి. నేను క్లుప్తంగానే ఒక అర్ధ గంటలో ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రజలందరూ, మనమందరం కూడా ఏం చేస్తున్నామంట? దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నామంట. విన్నారా? సంతోషించినావా? ఏం చేస్తున్నాం మనందరం? యేసయ్య దగ్గర దొంగిలించుచూనే ఉన్నాము. ఇదేంటండి?
ఆశ్చర్యంగా ఉందంటారా? ఏమి దొంగతనం చేస్తున్నాము? ఆయనకు ఇవ్వవలసిన వాటిని ఇవ్వకుండా ధనధాన్యాలు ఏవైనా కావచ్చు, మనిషి ఏం చేస్తున్నాడంట? దేవుని యొద్ద దొంగిలుచూనే ఉన్నాడు. ఒకటి, ఇది ప్రజల మీదకి ఏం తెస్తుందంటే శాపమును తెస్తుందంట. దట్స్ వై శాపగ్రస్తమైన ప్రజలకు ఏం మిగులుతుంది? శాపము లేక శాపగ్రస్తమైన జీవితము వస్తుందంట. నాట్ మై వర్డ్స్ అండి, ద బైబిల్ సేస్. ఏం చెప్తుంది బైబిల్? పై వచనాల్లోకి వెళ్తే ఇంకా సూటిగా పై వచనంలో దేవుడు అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. అది కుదరదు కదండి అనుకుంటున్నారా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. అయ్యా, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ? ఏంటంటే 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక మీరే తినేశారు, కాబట్టి మీరు నా దగ్గర దొంగిలించుచున్నారు, శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని మాటలు మనం జాగ్రత్తగా విని వాటిని లోకడుపులోకి తెచ్చుకోవాలి. కొండిగాని మాటలు లోకడుపులోకి వస్తాయంట, అంటే కడుపు లోతుల్లోకి వస్తాయంట. అంటే కొన్ని పైనే ఉంటాయి. సైతానుగాడు యేసై మాటలు పైనే ఉంచుతాడు, ఆ కాసేపు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. అదే సైతాను మాటలు చూడండి, కొండిగాడు గనక వచ్చి మనకు చెప్పాడంటే అంటే అర్థం ఏంటి? అమ్మ చూసావా, నిన్న సాయంత్రం ఆమె ఎంత మాట అందో నిన్ను అనగానే అసలు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది లోకడుపుకి వెళ్ళిపోవటం అంటే. అందా ఏమిందో అది నిజమో కాదో తెలియదు, కోపంతో చెప్తుందో ఏంటో తెలియదు. నీవేం చేయాలి? కొండెగాని మాటలను తిరస్కరించాలి. చెప్తే అట్లాగా, సర్లే పోన్లేమ్మా దేవుడే చూసుకుంటాడు అనండి, లోపలికి వెళ్దాం. అందా నిజమేనా? ఏ టైంలో అనే ఉంటుంది. అన్నావా అవి ఖచ్చితంగా లోపలికి వస్తాయి. కొండిగాడి మాటలు బైబిలే చెప్పింది, లోకడుపులోనికి దిగును. జాగ్రత్త, యేసయ్య మాటలు లోకడుపులోకి తెచ్చుకోండి. మీకు గుచ్చుకోవాలి. నిజంగా ఒక్కొక్కసారి వాక్యం ఏం చేయాలో తెలుసా? మిమ్మల్ని గుచ్చాలి. వాక్యము ఖడ్గం మిమ్మల్ని పొడవాలి. వాక్యం అగ్ని మిమ్మల్ని కాల్చాలి. అగ్ని తగులుతుంటే ఆహా ఓహో అంటామా? అబ్బా అని ఏడుస్తాం, అయ్యో అని ఏడుస్తాం. మీకు అర్థమవుతుందా? జాగ్రత్త. నీవేం చేస్తున్నావో తెలుసా? ప్రతిష్ఠిత అర్పణలను ఇవ్వటం లేదు, 10వ భాగాన్ని దేవునికి ఇవ్వటం లేదు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అంటే దీని ఫలితం ఏంటండి? మనం సంపాదిస్తాం కానీ అవి చిల్లి సంచిలో వేసినట్టుగా ఖర్చు అయిపోతాయి. ఇది ఒక శాపం. ఉద్యోగస్తులను చూడండి, కొంతమంది ముఖ్యంగానండి. ఆ మధ్య నేను ఎక్కువగా రైల్వే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి విజిట్ చేసేవాడిని. అన్ని రైల్వే ఫ్యామిలీస్, అందరు ఎంప్లాయీసే. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా సైకిల్ మీద తిరుగుతూ గృహదర్శనం చేస్తూ ఇళ్లలో ప్రార్థనలు పెడుతూ ఉండేవాడిని. ఆ రైల్వే కాలనీలో రైల్వే క్వార్టర్స్లో మీరు కావాలంటే ఇప్పుడు కూడా, మరి మల్లయ్యకి తెలుసు లేదు, మీరు వెళ్ళి చూడండి.
జీతాలు ఇచ్చే సమయానికి వసూలు చేసుకునే వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఉంచుంటారు. పాపం వాళ్ళ నెలంతా కష్టపడి పనిచేసిన డబ్బులన్నీ అప్పులు కట్టాలి. వాడు రెడీగా లాగేసుకుంటాడు. వీళ్ళకి మిగిలేదు 100, 10 పరకో. ఏమైనా జాగ్రత్త పడతాడా? లేదు. మళ్ళీ డైలీ అట్లీస్ట్ మళ్ళీ తాగటానికి కావాలి, తినటానికి కావాలి, ఇష్టానుసారంగా వాడేస్తాడు. నెల వస్తుంది, పిల్లలు ఉసూరుమంటారు. భార్య, పిల్లలు, కుటుంబము తిండి లేక ఎవరు పెడతారా అని ఎదురు చూసే ఎంప్లాయీస్ భార్యలు, కుటుంబాలు ఇప్పటికి కూడా ఉన్నాయి మన ముందే. జాగ్రత్తగా మసులుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. నీవేం చేయాలి? నీవు దేవుడు నియమించిన నియమ ప్రకారముగా, నియమానుసారముగా నువ్వేం చేయాలి? 10వ భాగమును దేవునికి తీసి, 10వ భాగం అంటే టైత్ అంటారు. అంటే 10%. 1000 రూపాయలు దేవుడు నీకు ఇస్తే ఆ 1000 రూపాయల్లో 100 రూపాయలు దేవునికి ఇవ్వాలి. ఏం చేయాలి? నీవు దేవునికి ఇవ్వాలి. కొంతమంది దైవ సేవకులకు ఒక విషయం తెలియదండి. వాళ్ళు దేవుని భాగం తీసుకుంటారు, వాళ్ళు తిరిగి దేవుని భాగం తీయటం వాళ్ళకి తెలియదు. ప్రభు యొక్క నియమం ఏంటంటే, యాజకుడు 10వ భాగములో తిరిగి 10వ భాగము దేవునికి ఇవ్వాలి. ఏం చేయాలి? సేవకులు కూడా, పాస్టర్స్ కూడా ఏం చేయాలి? 10వ భాగములో నీకొచ్చిన రాబడిలో, నీకొచ్చిన ఫలములో, పంటలో నీవు కూడా ఏం చేయాలి? 10వ భాగాన్ని తీయాలి. హల్లెలూయా. అయితే మనము గనక దేవుని ఆజ్ఞ ప్రకారముగా దేవునికి ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వాలి. 10వ భాగమే కాదండి, ప్రతిష్ఠిత అర్పణలు కూడా, ప్రతిష్ఠించుకున్న మొక్కుబడులు, అర్పణలు కూడా నువ్వేం చేయాలి? దేవునికి చెల్లించాలి. మొక్కుబడి చేసుకున్నట్లయితే దానిని తీర్చడానికి, చెల్లించడానికి తడువు చేయకూడదు అని ఉంటుంది. పాపక్కయ్య ఈ మాట ఎక్కువగా చూపించేది ఉన్నప్పుడు. నీవు మొక్కుబడి చేసుకున్నట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్నట్లయితే ఆ మొక్కుబడి చెల్లించుటకు ఆలస్యం చేయబాక. ఒకవేళ ఏమోనండి, చూద్దాంలేండి, చేద్దాంలేండి, యేసయ్యా నీకే కదలే, ఏదో మనం ఒకటేలే అని వాయిదా వేసుకున్నాం అనుకో, ఆ అమౌంట్ ఎలా రాబట్టాలో ఆయనకి తెలుసంట. ఎలా రాబడతాడు నాకు తెలియదు. నీ దగ్గర నుంచి, మన దగ్గర నుంచి ఎలాగ దాన్ని లాగాలో, తీసుకోవాలో ఆయనకు తెలుసు. సరే పోనీ అంతవరకు అయితే పర్వాలా, అది పాపం అవుతుందంట. ఇది నష్టం మనకి. మళ్ళీ మొక్కుబడి చేసుకున్నట్లయితే నువ్వేం చేయాలి? తడువు చెయ్యొద్దు. ఒకవేళ ఏదైనా అయినా ఆయన నీ యొద్ద నుంచి దాన్ని ఎలాగైనా తీసుకుంటాడు. సరే పర్వాలేదు అంతటితో అనుకుందామా, అది నీకు పాపం అవుతుంది. కాబట్టి మొక్కుబడి చేసుకుంటే ఖచ్చితంగా చెల్లించండి. ఇది వాక్యం చెప్తుంది. హన్న మొక్కుబడి చేసుకుంది, ఏకంగా మనిషినే చేసుకుందామే. అయ్యా నాకు గనక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుని తిరిగి నీకే ఇచ్చేస్తానయ్యా అని మొక్కుబడి చేసుకుంది. మనమైతే ఇక పుట్టిన తర్వాత మర్చిపోతాం కదా. లేదా అయ్యో లేక పుట్టాడు, ఈయన మరలా చర్చికాడు ఇటువంటి,
అయ్యో నాయన ఏమనుకోబాక నాయన, అంతకైతే ఏమైనా డబ్బులు ఇచ్చి విడిపించుకుందాం, ఏమైనా మార్గాలు ఉన్నాయా అని ఆలోచిస్తాం. ఆ తల్లి ఇలాంటివి ఆలోచించకుండా, తడువు చేయకుండా, పాలు మానిపిన వెంటనే తన మొక్కుబడి ప్రకారంగా తీసుకుని వెళ్ళి దేవాలయానికి ఆ బిడ్డను ఇచ్చేసింది. నిజాయితీగా చేసింది గనక, వింటున్నారా, ఆ తల్లి నిజాయితీగా చేసింది గనక యేసునాయన తిరిగి మళ్ళా ఆమెకి ఇంకా 3 మగబిడ్డలను ఇచ్చాడంట. 3 మగపిల్లలు, 2 కుమార్తెలు. యేసునాయన ఇంకా జాలనాయన, ఈ పిల్లలతో నేను బళ్ళేను అని ఉంటుంది. అంతగా దీవించాడు. చూసారా, మీరు నా యొద్ద దొంగిలుచున్నారు, నాకు ఇవ్వటం అంటలైన, అట్లంటే బాగుండేది. ప్రతిష్టార్పణ ఇవ్వకుండా, 10వ భాగాన్ని ఇవ్వకుండా, దేవునికి కానుక ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని యొద్ద నీవు దొంగిలుచున్నావు. ఆయన ఏకంగా అంటున్నాడు, దొంగతనం చేస్తున్నావురా, నువ్వు దొంగవి అంటున్నాడు. మీరు నాకు ఇవ్వండి, ఇవ్వట్లేదే అందులో ఆయన. ఇవ్వని ప్రతి వ్యక్తి యు ఆర్ ఏ థీఫ్, యు హ్యావ్ స్టోలెన్ ఫ్రమ్ మీ. నీవు నా యొద్ద నుంచి దొంగిలించావు. యు ఆర్ ఏ థీఫ్, నాట్ సెయింట్, నాట్ బిలీవర్. నిజమైన విశ్వాసం ఏం చేయాలి? దేవునికి చక్కగా ఇక్కడే నమ్మకం. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడయ్యా, ఆహా మోషే గారు ఎంత మంచివాడండి. మరి నువ్వు నమ్మకత్వం ఇక్కడే. దేవునికి ఇచ్చే విషయంలో మనం నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా. ఇది కూడా దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించి పాస్ అయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు 11వ వచనం కొన్నేళ్ళు చదువు, మలాకి గ్రంథం. మీ పంటను తినివేసే పురుగులను నేను గద్దించెదను, అవి మీ పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాలముగా ఫలములను రాల్చవు. ఆగండి, వినండి. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, అమ్మ నేను భలే పేద్దానండి, నేనేమి తీయలేకపోతున్నా, అట్లా మా చెప్పబాకండి. ఇప్పుడు మీరు ఏదో మనకి నా ముందు కూర్చున్న మీరు ఇవ్వాలని కాదండి, అందరికి సంబంధించి చెప్తున్నా. అడుక్కునేటువంటి ఆవిడ దాన్ని సరే క్రీస్తు విరోధులు వైరల్ చేసి సరే చెడు ప్రచారం చేశారులేండి. భిక్షమెత్తుకుంటున్నటువంటి ఒక ఆవిడ్ని, నువ్వు భిక్షమెత్తుకుంటున్నావుగా, చర్చికి వెళ్తావా? అవునయ్యా భిక్షమెత్తుకుంటామయ్యా. ఆదివారం తప్పకుండా యేసయ్య దగ్గరికి వెళ్తావు నాయన. కానుకలు ఇస్తారా? మేము మా కానుకలు ఇచ్చుకుంటామయ్యా. మా దైవజనుడికి, మా పాస్టర్ గారికి 10వ భాగం కూడా ఇస్తామయ్యా. వీళ్ళు ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు తెలుసా? అడుక్కునేవాళ్ళు, భిక్షటం చేసేవాళ్ళు. సరే అది ట్రోల్ చేశారు క్రీస్తు విరోధులు. ఈ అడుక్కునే వాళ్ళు కూడా ఈ పాస్టర్ వదలరని. లేదు, బైబిల్ మనకు చెప్తుంది. కూర్చున్న నీవు ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? నీ రాబడిలో, అది ఏ రాబడి అండి? జాగ్రత్త, ఇది కూడా క్లారిటీగా తెలుసుకోండి. రాబడి ఎంతట్లో అంటే అర్థం ఏంటి? నీకు ఎటు నుంచి వచ్చిన, ఉదాహరణకి తండ్రి ఒక కూలి పని చేస్తాడు, రాబడి. భార్య చిన్న వ్యాపారం చేస్తుంది, ఆ రాబడి. బిడ్డ చిన్న ఉద్యోగం చేస్తాడు, రాబడి. నీ రాబడి ముగ్గురు రాబడిలో నుంచి తీయాలి. ఇది దాని అర్థం. నా యజమానుడు లేక తల్లో తండ్రో కష్టపడి పని చేస్తే దాన్ని తీద్దాం, ఇక పిల్లలతో పని లేదు, తల్లితో పని లేదు, ఇంకా ఆడపిల్లలతో పని లేదు. నీ ఇంటిలోనికి ఏ విధమైన రాబడి వచ్చినా, మీకు అర్థమైందా? ఏ రాబడి నీ ఇంటిలోకి వచ్చినా నీ రాబడిలో నుంచి తీయండి. అకాలముగా ఫలములు రాలవు, అకాల ఫలములు రాలవు. మీ తోటలు మంచిగా పండుతాయి, మీ పంటలు మంచిగా పండుతాయి. అకాలంగా రాలటం అంటే ఏంటి? సాధారణంగా రాలే కాలం ఒకటి ఉంటుంది. మీకు అర్థమైందా?
రాలే కాలంలో రాలుతాయి, అది సహజమే. అకాలంగా రాలిపోవటం ఏంటి? మీకు ఉదాహరణ చెప్తా వినండి. మామిడి పంట చేతికి వచ్చాక కోసే టయానికి అప్పుడప్పుడు మనం వింటారు, ఇది గాలి తుఫాను కొట్టిందండి, కాయలన్నీ రాలిపోయినాయండి, నోటి దగ్గరికి వచ్చినాయి, పాడైపోయింది, పంట అంతా నష్టమైపోయింది, ఊరంతా నష్టమైపోయింది, మునిగిపోయినాయి చెప్తాం. ఇదేమైనట్టు? అకాలముగా పంట రాలిపోవటం, నష్టపోవటం. ప్రకృతి బీభత్సం సృష్టించింది. నీవు దేవునికి నమ్మకముగా ఇస్తే అకాలముగా పంట నష్టపోవు. నీ పంట తినే పురుగులను నేను గద్దిస్తా. మళ్ళా వినండి, దేవుడు ఏమంటున్నాడు? మీ పంటను తినివేసే పురుగులు, మీ ఆశీర్వాదాన్ని, మీ ధనాన్ని పురుగులు తినేస్తూ ఉంటాయి. పంట అనగానే అక్కడికే వెళ్ళి చూడకండి. సరే, ఒక విధంగా అక్షరార్థంగా పంట, టమోటా పంట, జామ పంట, బొప్పాయి పంట, ఫలాలు, ద్రాక్ష పంట. ఓకే, పురుగులు ఏం చేస్తాయి? పురుగు దోమో ఇవో కరిసి ఆ పంట నష్టం చేస్తాయి. ఆ పురుగుల్ని గద్దిస్తా అంటే పంట పుష్కలంగా వస్తుంది. దీని ఆత్మీయ అర్థం ఏంటి? ఆత్మీయ అర్థం ఏంటంటే, మనం సంపాదించుకున్నటువంటి సంపాదన ఏమండి, ఈ యొక్క అనారోగ్యం అనేటువంటి పురుగు లేక సాతాను ప్రవేశించి మన యొక్క పంట యావత్తు నాశనం చేస్తుంది. మీకు అర్థమైందా? మనము కూర్చుకున్నటువంటి డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోతాయి. ఈ పురుగులు ఏం చేస్తాయి అంటే తినేస్తాయి. ఇక్కడ మీకు యేసు ప్రభు చెప్పిన మాట ఒకటి మీకు గుర్తు చేయాలి. పరలోకములో ధనము కూర్చుకోండి. ఏంటి? పరలోకములో ధనమును కూర్చుకోండి. దీనికి రిలేటెడ్గా మనం అర్థం చేసుకోవాల్సింది, పరలోకములో ధనము కూర్చుకుంటే దొంగ దొంగిలించడు, చిమ్మెట కొట్టదు అని చెప్తాడు. ఇక్కడ దొంగ మన సొమ్ము దొంగిలిస్తాడు. సైతాన్ అనే దొంగ మన సొమ్ము ఊహించని రీతిగా, ఇప్పుడు సపోజ్ ఏదో మనం చిన్నగా అయ్యో జేబులో డబ్బులు పోయినాయే, లేకపోతే ఇంకొక రీతిగా నష్టపోయామే. బహుశా మీ అందరికీ తెలుసు, ఒక సందర్భం గుర్తు చేస్తున్నాను. వాడు దేవదాసుకి సంబంధించి 5 లక్షల రూపాయలు కష్టార్జితం పాపం అన్యాయంగా తెలియకుండా కాజేశారండి. ఇవి సైబర్ నేరాలు ఇప్పుడు వచ్చి పడ్డాయి. ఈ దొంగలు ఎక్కువ అయిపోయారు. ఎక్కడున్నా ఎలాగైనా ఏదో ఒక ట్రిక్ పంది వలవేసి మనుషుల దగ్గర డబ్బు కాజేస్తున్నారు. ఈ సైబర్ నేరాలు అనేవి చాలా విపరీతంగా అరికట్టలేనంతగా ప్రపంచంలో స్ప్రెడ్ అయినాయండి. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. దొంగ దొంగిలిస్తాడు, చిమ్మట మీ ధనాన్ని కొట్టేస్తుంది, తుప్పు పట్టేస్తుంది. ఇక్కడ ఈ లోకంలో అందుకని మీరందరూ ఏం చేయాలి? తుప్పు పట్టకుండా, దొంగిలించకుండా, చిమట కొట్టకుండా మీరేం చేయాలి? పరలోకములో మీ ధనమును కూర్చుకోండి. హల్లెలూయా. కోట్ల కొలదిగా ధనమున్నను, అవి నీకు సాటి రాగలవా? కోట్ల కొలదిగా ధనమున్నను, అవి నీకు సాటి రాగలవా? నీవే యేసయ్యా మా ధనమంతా, నీవే యేసయ్యా
నీవే మాకు చాలును యేసు. అందరూ నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మీరు నా దగ్గర దొంగిలించుచున్నారు, 10వ భాగమును ఖచ్చితముగా ప్రతిష్ఠిత అర్పణలను దేవునికి మనము తప్పనిసరిగా ఇవ్వవలసిన వారిమై ఉన్నాం. నిజానికి క్రైస్తవుల్లో కొంతమంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చాక దశమ భాగం అనేది పాత నిబంధనకు సంబంధించిందండి, క్రొత్త నిబంధన కాలంలో దశమ భాగం మనం ఇయ్యాల్సిన పని లేదు అని చెప్పటం ప్రారంభించారు. నేను ఒక్కటేమంటే చెప్తానంటే, వీళ్ళకి సూటిగా ఇలాగ చెప్పేవాళ్ళు, దీన్ని సమర్థించేవాళ్ళు, వీళ్ళకి అసలు ఇచ్చే మనసు లేదు అని అర్థం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కూడా దశమ భాగాలు ఎందుకు ఇవ్వాలి? అది ఏదో ఓల్డ్ టెస్టమెంట్ అండి, అకార్డింగ్ టు ద ఓల్డ్ టెస్టమెంట్ అండి, క్రొత్త నిబంధనలో లేదు అలా చేయమని అని వాక్యోపదేశం చేసేవాళ్ళు కొందరైతే, దాన్ని నమ్మేవాళ్ళు కొంతమంది. వీళ్ళకి ఇచ్చే మనసు అసలు లేదు. ఇది తప్పు. క్రొత్త నిబంధనలో 10వ భాగం కాదు, అంతకంటే ఎక్కువమని బైబిల్లో ఉంది. రిఫరెన్స్ చదువుతారా? కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. పరిశుద్ధుల కొరకైన చందా విషయంలో గలతీ సంఘానికి నియమించిన ప్రకారంగా మీరు కూడా చెయ్యండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది మీ యొద్ద కొంత సొమ్ము నిలవ చేయండి. ఇది అండర్లైన్ చేసుకోండి. తాను వర్ధిల్లిన కొలది 10వ భాగం మాత్రమే కాదు, నాట్ ఓన్లీ టైత్. మరి ఏం చెప్తుంది? నీవు వర్ధిల్లిన కొలది తీయి. మీకు అర్థమైందా? 10వ భాగం అంటే ఒక లిమిట్. కానీ క్రొత్త నిబంధన ఏం చెప్తుందో తెలుసా? మీరు వర్ధిల్లిన కొలది తీయాలి. జాగ్రత్తగానండి. ఇంకొక మాట చూపిస్తాను. ఇంకా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచండి. ఆగండి, జాగ్రత్తగా వినండి. ఏం చేయమని ఉంది? నీ రాబడి కాదండి, అదేనా? రాబడిలో ప్రథమ ఫలమును. ఎస్, రాబడిలో ప్రథమ ఫలము. ఆల్రెడీ ఇందాక మనం మలాయికలో కూడా చూసాం. రాబడిలో ప్రథమ ఫలం, ప్రతిష్టార్పణలు ప్రథమ ఫలము ఇవ్వాలని, రాబడిలో 10వ భాగం ఇవ్వాలని. ఇక్కడేముంది? రాబడిలో ప్రథమ ఫలములను. అమ్మ వినండి, ఏంటంట? ప్రథమ ఫలము. ప్రథమ ఫలము అంటే అర్థం ఏంటి? ప్రథమ ఫలము అంటే మొట్టమొదటి కాయ, పండు, కూరగాయలు కావచ్చు, తినే పళ్ళు కావచ్చు. ప్రథమ ఫలము అంటే ముందుగా కాచినటువంటి
పంట మొదటివి, మంచివి. ఇది గుర్తుంచుకోండి. దేవునికి ఏమి ఇవ్వాలి? మంచి వాటిని ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? ముందే ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ప్రథమమైన వాటిని ఇవ్వాలి. అందుకనే మనుషుల్లో కూడా తొలి సంతానము దేవునికి ఇవ్వాలని ఉంటుంది. పంటలో ఏం చేయాలి? నీకు పంట ఉంటే పంటలో ప్రథమ ఫలము ధాన్యమైన, ఫలములైన, కూరగాయలైన ప్రథమముగా ఉన్నవి తీయాలి. అవునండి, మనకి మన సంఘంలో ఈ వాడుకుంది. సరే, మ్యాక్సిమం సత్యవతమ్మ గారు ఉన్నప్పుడు, అట్లాగే మణిమ్మ గారు ఉన్నప్పుడు ఆ చిక్కుడుగాయలు ఒకటి వేసేది ఆ దడ్లకి, ఆ మందు కోసిన ఎల్ల ఇచ్చేది మణిమ్మ గారు. అట్లాగే సత్యవతమ్మ గారు నా సేవకుడికి ఇవ్వాలమ్మా, నా దాసుడికి ఇవ్వాలి, నా దైవ దాసుడికి ఇవ్వాలంటూ ఉండేది. అది ఏ ఫలమైనా సరే మనకు వాడుకుందండి, మన వాళ్ళకి వాడుకుంది, మనం దాన్ని అనుసరిస్తాం. ఇంకొకటి ఏంటంటే, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని ఘనపరచు. ఇది మాత్రం ఎవడు చేయడు. ఏముంది వాక్యంలో? ఏముంది? నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని ఘనపరచు అని ఉంది. చేశారా? ఎవరన్నా చేశారు. ఆస్తిలో భాగం కాదు, ఆస్తిని ఎత్తుకెళ్ళిచ్చారు బైబిల్లోనే. అందుకే వాళ్ళు ఎక్కడికైనా వెళితే భూమిని తల్ల క్రిందులు చేయువారు ఇక్కడ కూడా వచ్చారా అని ప్రజలు భయపడేవాళ్ళు. అంత దేవుని శక్తి వాళ్ళతో ఉండేది. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు, ఇహలోకాన్ని ప్రేమించలా. వారి ఆస్తి స్థిర ఆస్తులు అమ్మి, చదవండి అన్నమాట, అపోస్తల కార్యం ఉంటుంది 4:34. భూములైనను ఇండ్లైనను కలిగిన వాటన్నింటినీ అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. గుర్తుంచుకోండి, పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి ఏంటండి? అపోస్తలులకు ఇచ్చుచూ వచ్చిరంటే బాగుండేది కదా. ఇక్కడ కూడా మర్మం ఉంది. పాదముల యొద్ద పెట్టడం అంటే అది ధనం అనేది మేము ప్రేమించట్లా, అది తుచ్చమైంది, అల్పమైంది, ఈ లోక సంబంధమైంది, అది ఆఫ్టర్ అనే భావన. అందుకనే తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పడేశారు. దాని విలువ ఎక్కడ? అక్కడే. కానీ లోకాన్ని ప్రేమించేవాడు కదా, ఎక్కడ విలువ తెలుసా? కింద పడి తీసి కళ్ళకు వదుకుంటూ ఇటు కొట్టుకుంటారు కళ్ళకి. అమ్మో 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 నెత్తిని పెట్టుకుంటారు. అమ్మో 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 ఫుఫు అనుకుని జేబులో పెట్టుకుంటారు. దేవుణ్ణి ప్రేమించే వారికి డబ్బు ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళ దృష్టిలో దాని స్థానం పాదాల దగ్గరే. అందుకని అపోస్తల కాలంలో భక్తి కలిగిన ప్రజలంతా సొమ్ము తీసుకెళ్లి అపోస్తల పాదాల దగ్గర పడేశారు, పెట్టారు అని ఉంది. ఆస్తిలో భాగం కాదు, ఆస్తిని తీసుకెళ్ళి ఇచ్చేశారు. సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు, నీవిలా చెయ్యాలి, నీ దేవుణ్ణి ఏమన్నా నేను దేవుణ్ణి మహింపరచాలండి, అబ్బో దేవుణ్ణి మహింపరచడం అసలు నేను ఉండలేనండి. మహింపరచడం అంటే ఏంటి? 4 పాటలు పాడటమా, 4 మాటలు మాట్లాడటమా? ఓ దేవుడు అలా, ఓ దేవుడు ఎలా, అబ్బో మన దేవుడు ఇదే. దేవుని మహింపరచమని బైబిల్ ఏం చెప్తుంది? నీ ఆస్తిలో దేవునికి భాగాన్ని ఇచ్చి ఆయన్ని ఘనపరచు, మహిమపరచు. అబ్బా వాళ్ళ దేవుడు ఎంత. ఇప్పుడు మనం ఉన్నామండి 20 కుటుంబాలండి, 20 కుటుంబాల నుంచి సగం ఆస్తి వేసిన ఆయనకి రాసిచ్చామండి. రాసిస్తే పక్కన వాళ్ళు ఏమో, అమ్మో నిజమా, ఒరే దేవుడు అంటే ఇంత గొప్ప, దేవుడికి ఎట్లా ఇస్తారా? చూసారా? అక్కడికి వచ్చేటప్పటికి మాత్రం ఏం కిక్కురు మన కూడా సైలెంట్గా కూర్చుంటారు. మిగిలిన చూడండి లెక్కలు, అమ్మాయి లెక్కలు, ఏసయ్యా నువ్వు నాకు ఇచ్చేయాలి నాయన, అమ్మో ఇవాళ ఉపవాసం ఉన్నావు నాయన, అసలు నువ్వు ఎందుకు చూడలేదు నాయన, నేను నమ్మకస్తులాగా దశంభాగం రైట్కి కడతావా, దశంభాగం కూడా రైట్కి కట్టవు. కానుకలైనా సరిగ్గా ఇస్తావా, కానుకలు కూడా కొంచెం సరిగ్గా ఇవ్వరు. కానీ దేవుణ్ణి ఏం కోరుకుంటావండి? దేవా మమ్మల్ని దీవించు నాయన,
దేవా మాకు మంచి ఆరోగ్యమైన ఆయన, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యమైన ఆయన అంటే ఊరని ఇస్తాడా? డబ్బులు ఇవి అంటాడు, తర్వాత మందులు రాసిస్తాడా? ఇవి కొనుక్కోవాలి. చూసారా? అయితే ఇవన్నీ విషయాలు ఎందుకు రాయిస్తున్నాడంటే దేవుడు ఆయన ఏదో తినటానికి కాదు, కానీ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుని పోషించడానికి, చర్చి డెవలప్మెంట్కి, సంఘ విస్తరణ కోసం మనం ఇచ్చేవారిగా ఉండాలి అన్నది ఆయన ఆశ. అంతేగాని నీ సొమ్ము నా సొమ్ము ఏదో పోగేసుకొని ఆయన ఏదో ఉంచు ఎందుకు పనికి వస్తండి? పరలోక రాజ్యం డబ్బులు పనికి వస్తాయా? ఏమైనా లంచం ఇద్దామంటే ఏమైనా తీసుకుంటాడా? ఎందుకని పనికి వస్తుందా? అసలు అక్కడ దాకెందుకండి? ఒక వ్యక్తిని తీసుకెళ్ళి నడి సముద్రంలో వదిలేశాడు, వాడికి బాగా ₹1,00,00,000 తీసుకోరా బాగా బ్రతుకు అంటే విమానంలో తీసుకెళ్ళి వదిలేస్తామంటే ఇష్టపడతామా? అక్కడ దాకొద్దు, నడి అడవిలోకి తీసుకెళ్ళి అసలు జనసంచారం ఉండదు, వాడు ₹1,00,00,000 ఇస్తామరా బతుకు హాయిగా అంటే వాడు బతుకుతాడా? ఏం చేసుకుంటాడు డబ్బు? ఎందుకని పనికి వస్తా? చలిమంట వేసుకోవడానికి పనికి వస్తుంది. చూసారా? అంటే భూమి మీద చెల్లుబాటు లేదు దానికి నిజంగా ఆలోచిస్తే. అలాంటిది పరలోక రాజ్యంలో ధనం ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. కానీ భూమి మీద నువ్వు ఇతరులకు సహాయం చేస్తే, దేవునికి ఇస్తే, దైవ సేవకులను పోషిస్తే, పేదవారికి దాన ధర్మాలు చేస్తే, అది నీతో ఆ క్రియలు పరలోక రాజ్యానికి వస్తాయి. అది పరలోకంలో మనం సంపాదించుకోవటం అంటే. సరే, టైం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం.